అందమైన ప్రేమంటే, ఏరా అమ్మాయి వాళ్ళు ఫోన్ చేశారు. ఏ విషయం చెప్పమని. ఏం చెప్పమంటావ్? అమ్మా, ఆ రోజు గుళ్ళో మీరు చూపించగానే చెప్పాను. నాకు నచ్చలేదని. అసలు మా ఫ్రెండ్స్ అంతా నీ అందానికి తగ్గ అతిలోక సుందరి ఎక్కడో పూజలు చేస్తూ ఉంటుంది అంటారు. అలాంటిది ఏ ప్రత్యేకత లేని ఆమెను చేసుకుంటే కాకి ముక్కుకు దొండపండులా ఉందని ఎంత వెక్కిరిస్తారో నీకేం తెలుసు? చూడగానే కనీసం మరోసారైనా చూడాలి అనిపించేలా ఉండాలి. ఆమె చాలా మామూలుగా ఉంది. పెళ్ళి నీవు కదా చేసుకునేది. ఎవరేమనుకుంటే నీకేం? అమ్మాయి చామన ఛాయగా ఉన్నా మంచి కళ ఉంది. అమ్మా, చేసుకునేది నువ్వా నేనా? ఇక ఇప్పటి నుండి ఆ టాపిక్ ఎత్తకు. బయటకొచ్చి టైర్ పంచర్ కావడంతో విసురుగా బస్టాండ్ వైపు నడిచాడు సిద్ధార్థ. బస్ చాలా రద్దీగా ఉంది. అసలే చిరాగ్గా ఉన్నాడేమో. అసహనంగా నిలబడ్డాడు. ఎక్స్క్యూజ్ మీ, 100కు చిల్లర ఉందా అన్న పిలుపుకు ముందుకు చూశాడు. దివి నుండి భువికి విహారార్థం వచ్చిన దేవకన్యలా ముట్టుకుంటే మాసిపోతుందా, పట్టుకుంటే కందిపోతుందా అన్నంత సుకుమారంగా ఉందామె. నిజానికి ఆ చిల్లర అతనికి కూడా బస్సులో అవసరం ఉంది. కానీ అంత అందమైన ఆమె అడుగుతుంటే కాదనలేకపోయాడు. మొత్తం జేబులన్నీ వెదికి ఇచ్చేశాడు. చిన్నగా నవ్వింది. వెన్నెల పగలే కురిసినట్లనిపించింది. బలవంతాన ఆమె ఇంకా బస్సులో ఉన్నా దిగిపోయాడు. సిద్ధార్థ ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి అందులో క్రియాశీలంగా వ్యవహరిస్తూ సభ్యులతో అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఇటీవల ఒక రైలు యాక్సిడెంట్, 2 బస్సు యాక్సిడెంట్లలో కూడా వెంటనే స్పందించి చాలామందిని రక్షించి హాస్పిటల్లో చేర్పించడం, అవసరమైన రక్తదానం చేయడం లాంటివి చేయడంతో అతనికి తెలియకుండానే మీడియా కవర్ చేసి పెద్దగా ప్రచురించింది. ఆ రోజు లంచ్ అవర్లో దగ్గరలోని కాలేజీలో అవయవదానం గురించి అవగాహన కార్యక్రమం ఉండడంతో సంస్థలో సభ్యుడైన భాస్కర్ కొలీగ్ కూడా కావడంతో అతనితో కలిసి వెహికల్పై బయలుదేరాడు. దారిలో అడిగాడు భాస్కర్, ఏరా, మొన్న చూసిన అమ్మాయి ఎలా ఉంది? ఓకే చేశావా అంటూ. ఎందుకంటే అతనే ఆ సంబంధం గురించి చెప్పింది. ఆ, నీ మొహం ఏంటి నచ్చేది? నచ్చలేదు. అమ్మకు చెప్పేశా. ఇవాళ బస్సులో ఒక మెరుపు తీగని చూశా. చేసుకుంటే అలాంటి ఆమెనే చేసుకోవాలి. అందర్నీ వదిలి ఆమె నన్నే చిల్లర అడిగింది తెలుసా? ఓహో, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లా? అయితే త్వరలో పొప్పన్నం అన్నమాట. ముక్కు మొహం తెలియదు, పేరు ఊరు తెలియదు, లవ్ అట. పద పద, మళ్ళీ టైం లోపల ఆఫీస్ చేరాలి, బాక్స్ తినేయాలి, ఆకలి దంచేస్తుంది. ముందు కార్యకర్తలు వెళ్ళి అందర్నీ విశాలమైన ప్రాంగణంలో కూర్చోబెట్టడంతో వెళ్ళగానే తనను పరిచయం చేసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. నేటి యువతే రేపటి భవిత. మీరు కేవలం గంటకు కట్టిన తాడులా ఉండొద్దు. అది కేవలం అక్కడి నుండి ఆ చుట్టుపక్కల మాత్రమే తిరుగుతుంది. కానీ మీ శక్తి, మేధస్సు విశాలంగా ఉండాలి. కష్టం అంటారేమో, నొప్పి లేని నిమిషమేది జననమైనా మరణమైనా, జీవితాన అడుగడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైనా నీది కాదు బ్రతుకు. అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది. ఇంతకన్నా సైన్యముండునా? జడివాననైనా తుఫానునైనా మొదలయ్యేది చినుకుతోనే. చిట్టడివైనా కారడివైనా మొదలయ్యేది చిగురుతోనే. ఎంత గొప్ప విజయమైనా మొదలయ్యేది చిన్న ప్రయత్నంతోనే. ఇది విన్నారు కదా. ఆకాశం అన్నాక
కొన్నిసార్లు ఇంద్రధనస్సు, వెన్నెల, కారు మబ్బులు, ఉరుములు, మెరుపులు, మేఘాలు, వర్షాలు కనిపిస్తుంటాయి. ఇవి ఉన్నా లేకపోయినా ఆకాశం మాత్రం అలానే ఉంటుంది. మనిషి జీవితం కూడా అంతే. ఇంద్రధనస్సు లాంటి సంతోషం, ఉరుముల్లాంటి కోపాలు, కారు మబ్బుల్లాంటి బాధలు, వర్షాల్లాంటి కన్నీళ్లు ఉంటాయి. ఇవి ఉన్నా లేకపోయినా జీవితం మాత్రం సాగుతూనే ఉంటుంది. అందుకే మనిషి వచ్చిపోయే కాలంలా కాక కలకాలం ఉండే ఆకాశంలా ఉండాలి. మనం ఉన్నా లేకపోయినా మన ముద్ర కలకాలం భూమి మీద నిలవాలి. కారం లేని కూర, ఆకారం లేని ఇల్లు, ప్రాకారం లేని కోట, మమకారం లేని ఇల్లు, సేవా నిరతి లేని జీవితం వ్యర్థం. అందుకనే మీకు చేతనైనంతలో చిన్న సహాయమైనా చేయండి. మేము చదువుకుంటున్నాం, ఏమీ సంపాదించడం లేదు, ఏమి చేయగలం అనుకోకండి. ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహమాన్, ఒక సచిన్, నిన్నటికి నిన్న జిమ్నాస్టిక్స్లో పతకం సాధించిన రెడ్డి కాలేకపోవచ్చు. కానీ ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కావచ్చు. కాగలరు. ఇందుకు మేధస్సు, ప్రతిభ, కృషి అవసరం లేదు. ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉంటే చాలు. మీరు చూస్తూనే ఉన్నారు. ఇటీవల ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో. ఎంతోమంది కాళ్ళు, చేతులు, కళ్ళు, లోపలి అవయవాలు ఇలా ఎన్నో కోల్పోతున్నారు. అలాగే జీవన్మృతులైన వారెందరో ప్రాణాలు విడుస్తున్నారు. అయితే మనం అవయవదానం చేస్తే, అలా అందరూ ప్రతిన పూనితే మనం పోయాక కూడా శాశ్వతంగా జీవించవచ్చు. ఎవరి జీవితం శాశ్వతం కాదు. ఇవాళ ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. ఒక్కసారి ఆలోచించండి. అలాగే రక్తదానం చేస్తే మనలో కొత్త రక్తం తయారవుతుంది. ఇంకా ఉత్సాహంగా పనిచేయొచ్చు. దానివల్ల ఎందరి పేదల ప్రాణాలో పోకుండా కాపాడొచ్చు. వాళ్ళందరికీ మా సంస్థ తరపున ఒక గ్రూప్ ఉంది. ఎక్కడ అవసరం వచ్చినా ఆ గ్రూప్లో పెడతాం. ఎవరికి ఆ గ్రూప్ రక్తం ఉందో, ఎవరికి ఆ స్థలం దగ్గర ఉందో వారు వెంటనే స్పందించవచ్చు. మీరెవరైనా చేరదలుచుకుంటే మా కార్యకర్తలు ఇచ్చే ఫామ్స్లో మీ వివరాలు నింపండి. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగ నేలకు నీరందివ్వని వాగు పయనం దేనికని అన్న సినారే గారిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాటలిప్పటికీ, మమతలెప్పటికీ, సెలవిప్పటికీ, స్నేహం సేవ ఎప్పటికీ. ఉపన్యాసం ముగించగానే ఆగకుండా చప్పట్లు మోగుతూనే ఉన్నాయి. కార్యక్రమం పూర్తయి వచ్చేసి బాక్స్ తిని ఆఫీస్ పనిలో పడ్డాడు. సాయంత్రం ఒక ఫంక్షన్ హాల్ నుండి ఆహారం మిగిలిందని మెసేజ్ రావడంతో అక్కడికి వెళ్ళి ఆ ఆహారం అంతా తను తీసుకెళ్లిన వ్యాన్లో పెట్టుకొని ఎప్పటికీ తానిచ్చే అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమానికి ఇచ్చి రాత్రి ఇంటికి వచ్చేశాడు. వచ్చి భోజనం చేశాక వచ్చిన మెసేజ్లన్నీ చూస్తుంటే ఒక తెలియని నంబర్ నుండి వచ్చిన మెసేజ్ అతన్ని బాగా ఆకర్షించింది. అదేమంటే, మీరెంత అందంగా ఉంటారో మీ మనసు అంతే అందంగా ఉంది అని నిరూపించారు. నిజంగా మీ ఉపన్యాసం, సారీ అలా అనడానికి మనసొప్పడం లేదు. మీరు కాలేజీలో చేసిన జ్ఞానోదయం ఒక అద్భుతం. అంతేనా? సాయంత్రం చేసిన అన్నదానం, ఆలోచన, కార్యాచరణ అమేజింగ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అన్నం పరబ్రహ్మ స్వరూపం. పారేయడానికి ఒక నిమిషం చాలు, కానీ పంచడానికి నెలలు, ఏళ్ళు కావాలి. మీరొక ఉత్తేజం, ఒక చైతన్యం, ఒక స్ఫూర్తి. వివేకానంద వారసులు, భారతదేశానికి ఒక విలువైన ధనం అంటూ కింద పేరు ఇవ్వకుండా నమస్కారం పెట్టి గుర్తులు వరుసగా చాలా పెట్టి ఉన్నాయి. అది చదివాక సహజ సిద్ధమైన కుతూహలంతో ఎవరై ఉంటారి అపరిచిత వ్యక్తి?
కాలేజీలో స్టూడెంట్నా? ఒకవేళ అలా అయితే అన్నదానం తనకు తెలియదు కదా. ఆఫీస్లోని ఎవరి నంబర్ కాదు, ఎవరై ఉంటారు? తనను చూశారు కాబట్టే తన అందం గురించి ప్రస్తావించారు. చిరునవ్వుతో ఆలోచిస్తూనే హాయిగా నిద్రపోయాడు. తెల్లవారి తన పుట్టినరోజు కావడంతో తెల్లవారి లేవగానే ఎప్పటిలాగే ఆ రోజు ఆఫీస్ బోర్డుపై రాయడానికి కొటేషన్లు చూశాడు. ఆ తర్వాత తనను విష్ చేసిన అనాథ శరణాలయ, వృద్ధాశ్రమ యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపి ఆ రోజు ఏ సమయానికి వస్తున్నాడో చెప్పాడు. స్నానం చేసి అమ్మ చేసిన రొట్టెలు, అన్నం కూర ఉన్న ప్యాకెట్లు తీసుకొని బాబా గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాక బయట ఉన్న అందరికీ ఆ ప్యాకెట్లు ఇచ్చేశాడు. తర్వాత ప్రతిసారిలాగే అనాథ శరణాలయం వెళ్ళాడు. తను తీసుకెళ్లిన పళ్ళు, స్వీట్లు ఇవ్వడానికి వెళ్ళగానే ఎప్పటికీ పలకరించే వార్డెన్ ఆదరంగా విష్ చేస్తూ ఎదురొచ్చింది. ఆమె లోన ఉన్న పిల్లల దగ్గరకు తీసుకెళ్ళింది. అందరూ వెళ్ళగానే లేచి నిలబడి రెడ్ గులాబీలతో అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ అందించారు. ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ తాను వచ్చి ఇవ్వడమే తెలుసు. కానీ వాళ్ళకది తన పుట్టినరోజని ఏమీ తెలియదు. ఇలా ఎప్పుడూ చెప్పలేదు. ఇలా ఎప్పుడూ గులాబీలు అందివ్వలేదు. అయోమయంగా చూస్తున్న అతనితో, బాబూ, ఎప్పటికీ మా శరణాలయాలన్నీ సందర్శించి మీలా సహకారం, ప్రోత్సాహం అందించే వ్యక్తి తన పేరు చెప్పవద్దని ఇలా చెప్పమని చెప్పారు. మాకు మీపై ఉన్న అభిమానం వల్ల ఇష్టంగా స్వీకరించాం చెప్తూ పోతుంది ఆవిడ. అందరికీ చిరునవ్వుతో నమస్కారం పెట్టి స్వీకరించాడు. అలాగే వృద్ధాశ్రమంలోకి వెళ్ళి దుప్పట్లు, ముసలి వాళ్ళకి ప్యాడ్స్ లాంటివి ఇస్తుంటే వాళ్ళు తమ ఆయుష్ పోసుకొని నూరేళ్లు వర్ధిల్లమంటూ దీవెనలిచ్చారు. వార్డెన్ మాత్రం ఒక ప్యాకెట్ ఇచ్చి, మీలా ఎప్పటికీ ఆశ్రమానికి వచ్చే వ్యక్తి మీ పైన అభిమానంతో తన పేరు చెప్పకుండా ఇది ఇవ్వమన్నారు. దయచేసి స్వీకరించమన్నారు అంది. ముందు తీసుకోకూడదు అనుకున్నా తనలాగే సేవ ఇష్టపడే వ్యక్తి అనేసరికి తీసుకున్నాడు. తెరచి చూస్తే తెల్లటి మల్లెపువ్వు లాంటి లాల్చీ పైజమా డ్రెస్, ఎర్ర గులాబీ పూలమాల, కవర్లో ఒక ఉత్తరం. ఆశ్చర్యంగా తెరిచాడు. ప్రియమైన మీకు, అనాథాశ్రమానికి, వృద్ధాశ్రమాలకు ఆ వయసులో వారి బాధలు గుర్తించి మీరు చిన్న వయసులోనే చేసే సేవ అమోఘం. మనసు చూపే అందం కనులెప్పుడూ చూపలేవు. మనసు చూసే అందం మనిషెన్నడూ చూడలేదు. మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే. మరి మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే. అయినా అదే వెనక వచ్చే మా లాంటి వాళ్లకు బాట. అందరిలో ఒక్కడిగా వెలుగుతున్న మీకు శతసహస్ర కోటి వందనాలతో మీ అభిమాని అంటూ నమస్కారం గుర్తులు పెట్టి ఉన్నాయి. కింద ఎవరి పేరూ లేదు. ఆశ్చర్యంతో రాత్రి చూసిన మెసేజ్ గుర్తొచ్చి సెల్ ఓపెన్ చేశాడు. మరో మెసేజ్ రాత్రి సరిగ్గా 12 గంటలకు వచ్చింది. కరుణామయుడికి, దేశం గర్వించే భారత పౌరునికి, మధుర భాషి, మందస్మిత భాషి, మృద భాషికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకో సర్ప్రైజ్ ఈరోజు. చెప్పుకోండి చూద్దాం, మీ అభిమాని అని ఉంది. అంటే ఆ సర్ప్రైజ్ ఇదేనన్నమాట. ఆ మెసేజ్ పెట్టిన వాళ్ళు, ఇది పంపిన వాళ్ళు ఒక్కరే అన్నమాట. మరి వీళ్ళు ఆడనా మగనా, పెళ్ళైన వాళ్ళ కాని వాళ్ళ? వీరికి తన అలవాట్లు ఎలా తెలుస్తున్నాయి? తనను ఏమైనా అనుసరిస్తున్నారా? అలా ఏమీ కనబడడం లేదు. పైగా తన పుట్టినరోజు వాళ్లకు తెలిసిందంటే తన కార్యకర్తల్లో ఎవరైనా కానీ వాళ్ళెవరైనా తనతో డైరెక్ట్గా మాట్లాడతారు కదా. పైగా ముందే గ్రూప్లో శుభాకాంక్షలు పెట్టారు కదా. ఈ నంబర్కి ఫోన్ చేస్తే పోలా అనుకున్నాడు. చేశాడు, కానీ స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. తర్వాత ఎవరు మీరు అంటూ మెసేజ్ పెట్టాడు. కానీ ఎందుకో తెలియదు, కానీ మనసు సంతోషంతో నిండిపోయింది.
ఆ రాత్రి మరో మెసేజ్. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించిన వాడికన్నా తన మనసుని తాను జయించిన వాడే నిజమైన వీరుడు అన్నారు గౌతమ బుద్ధుడు. బాబా గుడి దగ్గర బాబా గుడి వద్ద అందరి ఆకలి తీర్చి బాబా మనసు గెలిచిన మీకు ఫిదా అయ్యాను. 10 మంది కోసం ఒకసారి తలదించినా పర్వాలేదు కానీ ఒకరి మెప్పు కోసం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టని మీ వ్యక్తిత్వానికి వేల వందనాలతో మీ అభిమాని. షాక్ అయ్యాడు. గుడి సంగతి కూడా ఎలా తెలిసింది? ఆ వ్యక్తి ఎవరో గాని తానే వారికి గులాం, అభిమాని అయిపోతున్నాడు. కానీ ఎందుకు తనతో దాగుడు మూతలు? కానీ ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియడం లేదు. ఫేస్బుక్లో వెదుగుదామనుకున్నాడు. పేరు తెలియదు. ఎలాగైనా శరణాలయం వాళ్లను అడిగితే కనీసం ఆడ మగ తెలుస్తుంది అనుకొని ఆ రోజు వారిని కలిశాడు. వారు ముందు నిరాకరించిన ఆ తర్వాత అతనితో ఉన్న అనుబంధం వల్ల ఇలా అమ్మాయి అని చెప్పారు. దానితో ఇంకా ఆశ్చర్యం వేసింది. ఆఫీస్లో అందరూ తనను ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. అంతా పెళ్ళైన వాళ్లే. ఇక ఇంటి వీధిలో కూడా తనకు అందరూ తెలిసిన వాళ్లే. ఇద్దరే అమ్మాయిలు. వాళ్ళు ప్రతిసారి రాఖీ కడతారు. ఏదైనా ఎదురుగానే చెప్పేస్తారు. ఇంత మెచ్యూరిటీ లేదు. ఇంకా మరెవరు? అనుమానం. ఆ బస్లో అందమైన అమ్మాయి దగ్గరొచ్చి ఆగిపోయింది. బస్లో అందరూ ఉండగా తననే ఎందుకు చిల్లరడిగింది? ఆ కళ్ళలో ఏదో ఆరాధన స్పష్టంగా కనబడింది. పైగా ప్రతిరోజు ఆ సమయానికే బస్టాప్లో కేవలం తనను చూడడానికే అన్నట్లు వస్తోంది. కళ్ళతో పలకరిస్తోంది. చిరునవ్వుతో ప్రేమిస్తుంది. మాటలు కలపడానికి ప్రయత్నిస్తోంది. ఆమె అని తెలియగానే అతని పెదాలపై చిరునవ్వు వెలసింది. తెల్లవారి మాట్లాడాలి అనుకున్నాడు. తెల్లవారి లేచి ఆ రోజు కొటేషన్ కోసం వెదికాడు. నిజమైన ప్రేమ అందంలో ఉండదు, అందమైన మనస్సులో ఉంటుంది. నిజమైన ప్రేమకు మించిన ఔషధం లేదు. స్వార్థపూరితమైన ప్రేమను మించిన కాలకూట విషం లేదు. ఆ తర్వాత ఆ రోజు పేపర్ తీశాడు. అతనికి ఆ క్షణంలో తెలియదు పేపర్లో చూసిన విషయాలు తన జీవితంలో తాను ఊహించిన పరిణామాలకు దారితీస్తాయని. రెగ్యులర్ వార్తలు చదివాక ఆ రోజు సెంట్రల్ స్ప్రైడ్లో ఒక మహిళ రాత్రిపూట ఫుట్పాత్పై పడుకున్న బీదవాళ్లకు కొత్త దుప్పట్లు కప్పుతుండగా తీసిన ఫోటోలో వేశారు. దానిపై ఒక ఆర్టికల్ రాశారు. చేసే దానం కుడి చేయితో చేసింది, ఎడమ చేయికి తెలియకూడదంటారు. అలాంటి కోవకే ఈవిడ చెందుతుంది. ఇలా కప్పుతున్న ఆమెను చూసి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన మా విలేకరి అలర్ట్ అయి ఫోటో తీశాడు. ఆ తర్వాత ఆమె గురించి వాకప్ చేస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. తాను స్వయంగా ఇలాంటి వారికి సేవ చేయడం, వయోజనులకు, పిల్లలకు విద్యాదానం చేయడం, స్వచ్ఛ భారత్ గురించి మరుగుదొడ్లు లేని గ్రామంలో పోరాడి మరుగుదొడ్లు కట్టించడం, అత్యాచారాలకు గురైన మహిళలకు మనోధైర్యాన్ని ఇస్తూ వారి తరపున పోరాడడం లాంటి ఎన్నో సమాజహితమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమె ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆవిడ ఒప్పుకోలేదు. అతి కష్టంపై పేరు మాత్రం కనుక్కున్నాం. ఆవిడే సాయి త్రైలోక్య. బాబాకున్న దయాగుణం, ముల్లోకాలను పాలించే అమ్మలుగన్న అమ్మకున్న ప్రేమానురాగాలు కలుపుకొని పేరుకు తగ్గట్లుగా పుట్టిన ఆమె నేటి యువతకు ఒక ఆదర్శం, ఒక స్ఫూర్తి అంటూ రాశారు. ఆ పేరు చూడగానే వచ్చిన అనుమానంతో ఫోటోను తీవ్రంగా చూశాడు. సందేహం లేదు, అతని అనుమానం నిజమే. ఆమె మరెవరో కాదు. ఆ రోజు తాను గుడిలో చూసిన అమ్మాయే. తను ఆమె అందంగా లేదని తిరస్కరించిన అమ్మాయి. కానీ చిత్రంగా అతనికి ఇప్పుడు ఆమె ఎంతో అందంగా కనబడుతుంది. ఆమెకు అభిమాని అయిపోయాడు. ఫోన్ చేద్దాం అనుకున్నాడు భాస్కర్కి. ఆఫీస్కెళ్ళి చెబుదామనుకున్నాడు. తర్వాత కిందనే మరో వార్త అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. అక్కడ ఒక ఫోటో ఇచ్చి అందులో ఉన్న అమ్మాయి
తన అందంతో మగవాళ్లను ఆకర్షించి చేతికి చిక్కినంత దోచుకోవడమో, బ్లాక్మెయిల్ చేయడమో, చీటింగ్ చేయడమో చేస్తుంది. అందుకే పైనున్న అందాన్ని చూడకండి, ఆత్మ సౌందర్యాన్ని చూడండి అంటూ ఇంతవరకు ఆమె బారిన పడిన వాళ్ళ లిస్ట్ ఇచ్చారు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, తాను బస్లో చూసిన అమ్మాయి. అవాక్కయ్యాడు. అతనికి ఆ రోజు కొటేషన్ గుర్తొచ్చింది. ఏదో అనుమానంతో ఇక ఆగలేక అర్జెంటుగా అనాథాశ్రమానికి వెళ్ళాడు. ఆ పేపర్ చూపించాడు. చీకట్లో బాణం వేసినట్లు వాళ్ళు అరే, ఆమెను త్వరగానే గుర్తుపట్టారే అన్నారు. అతనికి అర్థమైంది. భాస్కర్ ఇంటికి వెళ్ళాడు. గేట్ తీస్తుంటే బయట చెట్లకున్న పూలు కోస్తూ, తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మునకలలో తడిచిన దేవేరి అలవేలు మంగకు అంటూ పాడుతోంది ఒక అమ్మాయి. అందులోని లాలిత్యానికి అలాగే నిలబడిపోయాడు. గుమ్మంలో నుండి చూసిన భాస్కర్, అరే ఎప్పుడొచ్చావురా, రా లోపలకు అనగానే లోనకొచ్చాడు. ఆ శబ్దానికి తల తిప్పిన ఆమె అతన్ని చూడగానే గిరుక్కున వెనుతిరిగి పక్క పోర్షన్లో కెళ్ళిపోతుంటే, ఏమండి మిమ్మల్నే అంటూ పిలిచాడు. ఇక తప్పదన్నట్టు చూసింది ఆమె. ఆమె మరెవరో కాదు, సాయి త్రైలోక్య. ఆమె సాయి త్రైలోక్య. మా పక్క పోర్షన్లోనే ఉంటుంది. అతను సిద్ధార్థ. పరస్పర పరిచయం చేశాడు భాస్కర్ తడబడుతూ. ఆమె మౌనంగా నమస్కరించింది. ఏమండి, మీరు నన్ను గుర్తుపట్టే ఉంటారు. గుర్తుపట్టడమేమిటి, వెంబడిస్తుంటేను. అర్యోక్తిలో అతను ఆగిపోగానే అతనికి అంతా తెలిసిపోయిందని ఆమెకు అర్థమైపోయింది. సారీ అంది చేతులు జోడిస్తూ. అది నేను చెప్పాలి. రియల్లీ ఐఆమ్ వెరీ వెరీ సారీ. సూటిగా విషయంలోకి వస్తాను. మీరు దయతలిస్తే మనం పెళ్లి చేసుకుందాం. అంటే పెళ్లి చూపుల పేరుతో అలా చూడగానే అంతా అర్థమైనట్టు నచ్చలేదు అంటే ఎదుటి మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించారా? నా అహం దెబ్బతింది. మీరు నచ్చారనగానే ఒప్పుకోవడానికి మాకు ఇష్టాలుంటాయి కదా, స్పష్టంగా అంది. మీకోసం ఈ జన్మంతా వేచి ఉంటాను. అందుకే సారీ అన్నాను. నా గర్వానికి అదో గుణపాఠం. క్షమిస్తారు కదూ. అయినా సర్ప్రైజ్గా అన్ని పనులు చేసి ఇప్పుడిలా ఉడికించడం భావ్యమా? ఓకే అంటే ఒక్కసారి నవ్వండి. లేదంటే నా కోసం నవ్వే మీకోసం ఈ జీవితకాలం ఎదురు చూస్తుంటాను. ఆమె అందంగా నవ్వింది. అతనికి అంత పొద్దుటే వెన్నెల జల్లు కురిసినట్లనిపించింది. భాస్కర్, అవునురా, తనలోని సేవాగుణం చూసే మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారని నేను నీకు చెప్పాను. తర్వాత నీ విషయాలు, అలవాట్లు రోజూ చెబుతూ వచ్చా. తన చేసే సేవలకు అవి సహాయపడతాయని నన్ను నీకు చెప్పొద్దని అంది. సారీరా, మరి ఫైన్గా పెళ్లి చేసేయి మరి అన్నాడు సిద్ధార్థ. ఆమె సిగ్గు మొగ్గయింది. చల్లగాలి చల్లగా ఇద్దర్నీ స్పృశిస్తూ దీవించింది. దూరంగా గుళ్ళోని జేగంటలు మంగళకరంగా మోగాయి. విన్నారు కదండి, ఎంత మంచి కదండి. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.